హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నిన్న స్టార్ మా పరివారం అవార్డ్స్ అయితే చూసారు కదండి. ఎలా అనిపించాయి ఈ 2026 స్టార్ మా పరివారం అవార్డ్స్ అనేది ఫస్ట్ కమెంట్ అయితే చేసేసేయండి. నిజంగానే మీకు ఇష్టమైనటువంటి కళ్యాణ్ అలాగే తనూజ నెక్స్ట్ వీక్ అయితే అంటే మార్చ్ 29th ఆదివారం సాయంత్రం 5:30 గంటలకు మళ్ళీ స్టార్ మా పరివారం అవార్డ్స్ అయితే కంటిన్యూ అవుతుంది. అప్పుడు తనూజ గారికి అవార్డు రావడం జరుగుతుంది. ఇక తనూజ గారికి వచ్చిన అవార్డ్ని తనైతే కళ్యాణ్ పడాలాతో షేర్ చేసుకుంటాను, తనకి డెడికేట్ చేస్తానని చెప్పేసి వాళ్ళిద్దరూ కలిసి స్టేజ్ మీద ఉండడం నిజంగా చాలా బాగా అనిపించింది. వీళ్ళ ఫ్రెండ్షిప్కి అలాగే చాలామంది వీళ్ళిద్దరిని ఇష్టపడడానికి కారణం ఇదే. ఎందుకంటే కళ్యాణ్ తనూజ గారిని ఎప్పుడు కూడా సో నాకొచ్చినా ఆమెకొచ్చినా ఓకే అని అనుకుంటూ ఉంటాడు. అలాగే ఇప్పుడు తనూజ గారు కూడా సో నా యొక్క గెలుపు కళ్యాణ్ పడాలాతో షేర్ చేసుకుంటాను, తన గెలుపు కూడా అని చెప్పడం నిజంగా చాలామందికి చాలా క్యూట్గా అనిపించి ఉంటుంది. అలాగే వీళ్ళిద్దరూ వేసుకున్న వైట్ కలర్ డ్రెస్సెస్లో వీళ్ళిద్దరు కూడా నిజంగానే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టుగా, ఫ్రెండ్షిప్లో కూడా అట్లా అనొచ్చలేండి, అదేమి తప్పుగా అయితే కాదు. సో ఇక వాళ్ళిద్దరు నిజంగానే ఫ్రెండ్షిప్ కానీ ఏదైనా కానీ నిజంగా చాలా క్యూట్గా అనిపించింది. ఇక మీ ఇద్దరిని చూస్తుంటే ఒకే కలర్ వైట్ కలర్ డ్రెస్సెస్లో అసలు ఫేవరెట్ జోడీ కూడా మీకే ఇచ్చేస్తే బాగుండు కదా ఈ అవార్డు అంటూ ఉంటే నిజంగానే చాలామందికి ఎస్ అవును కదా అన్నట్టుగా అనిపించింది. మొత్తానికి ఇలా అయితే సరదా సరదాగా సాగిపోతుంది నెక్స్ట్ వీక్ కూడా. ఇక వచ్చేసరికి వీళ్ళిద్దరూ స్టేజ్ మీద ఉంటే ఒక చిన్న స్టెప్ అయినా వేయకుండా పంపించారు కదా మన శ్రీముఖి వాళ్ళు. సో కాబట్టి వీళ్ళిద్దరితో ఒక చిన్న క్యూట్ స్టెప్స్ అయితే వేయించేశారు. ఇక దీన్ని చూడగానే ఫ్యాన్స్ అయితే ఫిదా అయిపోయి ఉంటారు. వీళ్ళిద్దరిని ఒకే స్టేజ్ మీద చూడడమే ఒక కనుల పండగగా ఉంటుంది కొంతమందికి. ఇక స్టెప్ వేస్తే ఇక వాళ్ళు కూడా స్టెప్పులు అయితే వేసేసుంటారు. ఇలా సరదాగా సాగిపోయింది. ఇక మిగిలిన సీరియల్స్ అవార్డ్స్ కూడా చాలామందికి ఉత్తమ తల్లి, ఉత్తమ కోడలు, ఉత్తమ అత్త ఇలా చాలామందికి చాలా అవార్డ్స్ అయితే వచ్చాయి కదా. ఎవరి యొక్క జర్నీ కానివ్వండి, ఎవరి యొక్క మాటలు మిమ్మల్ని ఇన్స్పైర్ చేశాయో కామెంట్ అయితే చేసేసేయండి. సో నాకు మాత్రం ఆ చిట్టి పాపని అదే మన కార్తీక దీపం సీరియల్లో ఆ చిట్టి పాప యొక్క స్టోరీ చూసినప్పుడు నిజంగానే కన్నీళ్ళు అయితే వచ్చేసాయి. ఇంత స్ట్రగుల్స్ పడుతున్నారు కదా కొంతమంది పేరెంట్స్, అంటే వాళ్ళకి మాటలు మాట్లాడలేకపోయినా వినపడలేకపోయినా తన కూతుర్ని మాత్రం ఒక అమ్మమ్మ వీళ్ళందరినీ చూసుకుంటూ ఉండడం నిజంగా చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది. ఆ చిట్టి పాప కూడా ఎంత చక్కగా తన పేరెంట్స్ని అర్థం చేసుకొని వాళ్ళకి అర్థమయ్యే భాషను నేర్చుకొని మళ్ళీ వాళ్ళతో మాట్లాడడం అనేది నిజంగా అవుట్ స్టాండింగ్ అనిపించింది. అలాగే దీపిక జర్నీ చూశారు కదా, ఎన్ని స్ట్రగుల్స్ని ఫేస్ చేసి వాళ్ళు ఈ స్టేజ్కి వచ్చారు అనేది నిజంగా దీపిక ఎనర్జీకి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవాలి. అక్కడ వాళ్ళ అమ్మగారు ఆపుతున్నా కానీ అస్సలు నాన్ స్టాప్గా ఈడ్చి పడేసిందనే చెప్పుకోవాలి. ఇక దీపిక స్టేజ్ మీద ఉంది అంటే అందరికీ దడాలనిపిస్తుంది. అయ్యో మైక్ ఎప్పుడు ఆపేస్తుందా అన్నట్టుగా అందరికీ దడ పుట్టించేసింది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి వల్లి, ఇల్లు ఇల్లాలు పిల్లలు, ఈమె చేసేది నెగిటివ్ క్యారెక్టర్ అయినా నిజమే. ఎందుకంటే వాళ్ళ క్యారెక్టర్స్ని బట్టి వాళ్ళని మనము డిసైడ్ చేయలేం వీళ్ళు మంచి వాళ్ళ వీళ్ళు చెడ్డవాళ్ళ అనేది. కానీ మనకేంటంటే నెగిటివ్ రోల్స్ చేసే వాళ్ళందరినీ కొద్దిగా నెగిటివ్గా చూస్తూ ఉంటాం, పాజిటివ్ రోల్స్ చేసే వాళ్ళందరినీ పాజిటివ్గా చూస్తుంటాం. కానీ వీళ్ళ జర్నీస్ వెనకాల ఎంత స్ట్రగుల్స్ని ఫేస్ చేసుకొని వీళ్ళంతా వస్తున్నారు అనేది చూసినప్పుడు నిజంగా వీళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. సో వీళ్ళందరూ ఇలాంటి మొమెంటోస్ తీసుకుంటున్నప్పుడు ఎస్ ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంది ఉంటుంది. ఇక మధ్యలో కళ్యాణ్ తనూజ పిక్చర్స్ అయితే చూపిస్తూ ఉన్నారు కదా నిన్న. సో చాలా బాగా అనిపించింది విజువల్గా చూడడానికి. వీళ్ళిద్దరు వైట్ కలర్ డ్రెస్సెస్లో శేఖర్ మాస్టర్ వెనకాలే వీళ్ళు కూర్చున్నట్టు అనిపించింది. సో కాబట్టి చాలా స్క్రీన్స్లో వీళ్ళిద్దరి ఫేసెస్ అయితే బాగా చూపిస్తున్నారు. చాలా బాగా అనిపించింది ఆ వైట్ కలర్ డ్రెస్సెస్లో, ఎస్పెషల్లీ ఇద్దరు ఒకే కలర్ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మన శేఖర్ మాస్టర్ డ్యాన్స్, అసలు డ్యాన్స్ మాత్రం అదర కొట్టేశారని చెప్పుకోవాలి. సో యష్మి కూడా ఈ డ్యాన్స్ అయితే వేసిందండి. నేనైతే అస్సలు నమ్మలేకపోయాను. ఎందుకంటే మనకి ఇప్పటి వరకు అసలు ఆ క్లూ కూడా తెలియలేదు. కానీ ఫస్ట్ శేఖర్ మాస్టర్తో డ్యాన్స్ వేసింది యష్మి, దాని తర్వాత శ్రీ సత్య అయితే వేశారు కదా. నిజంగా చాలా బాగా అనిపించింది. ఈ స్టేజెస్ మీద వీళ్ళు కూడా అంటే శేఖర్ మాస్టర్ లాంటి పెద్ద కొరియోగ్రాఫర్ కూడా ఇక్కడ డ్యాన్స్ వేయడం అనేది నిజంగా చాలా బాగా అనిపించింది అనమాట. ఇక మొత్తం ప్రోగ్రామ్ కూడా చాలా ఎనర్జెటిక్గా, చాలా అంటే చాలా ఉత్సాహంగా ఎవరికి ఏం అవార్డు వస్తుందా అని వీళ్ళైతే ఎదురు చూస్తున్నారు కదా. సో వాటన్నిటిలో నిజంగా మీకు ఏది బాగా
నచ్చిందో, ఇన్‌స్పైర్ చేసిందో కామెంట్ అయితే చేసేసేయండి. ప్రభాకర్ గారు అలాగే వాళ్ళ పాప వచ్చి పాడిన పాట మాత్రం నిజంగా చాలా బాగా అనిపిచ్చింది. అలాగే కృతిక తన స్పీచ్ కూడా చాలా బాగా అనిపిచ్చింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో